31st ఫస్ట్ సమ్ ప్రాబబిలిటీ నుంచి వచ్చిందా మీ క్వశ్చన్. 2 డైస్, 1 బ్లూ అండ్ 1 గ్రే. 2 డైస్ ఉన్నాయంట, ఒకటేమో బ్లూ ఒకటేమో గ్రే. ఆర్ థ్రోన్ ఎట్ సేమ్ టైం. ఆ రెండు ఒకేసారి రోల్ చేశారు. రైట్ డౌన్ ఆల్ ద పాసిబుల్ అవుట్కమ్స్. అయితే ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ రాయమంటున్నాడు. ఆ 2 డైస్ రోల్ చేస్తే ఒకేసారి త్రో చేస్తే వచ్చే పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని అవి రాయమంటున్నాడు. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద సమ్ ఆఫ్ ద 2 నెంబర్స్ అపియరింగ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద డైస్ ఈజ్. డై త్రో చేసిన తర్వాత టాప్ ఫేస్ పైన 7 పడాలంట. 2 డైస్ సమ్ చేస్తే 7 రావాలి. అండ్ 2 డైస్ సమ్ చేస్తే టాప్ ఫేస్ మీద ఉన్న ఆ 2 డైస్ నెంబర్స్ సమ్ చేస్తే ఈవెన్ నెంబర్ ఉండాలి. అలాగే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12 ఉండాలి. వీళ్ళకి ప్రాబిలిటీ కనుక్కోమంటున్నాడు. రైట్ సొల్యూషన్. 2 dice are thrown at the same time. All the possible outcomes is equal to 6 power n. 6 power n అంటే n means నెంబర్ ఆఫ్ డైస్. నెంబర్ ఆఫ్ డైస్ 2 కాబట్టి 6 స్క్వేర్ అంటే 36 పాసిబుల్ అవుట్కమ్స్ ఉంటాయి. మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ 36. ఆ 36 ఏంటో రాద్దాం ఇక్కడ. 1, 1, 1, 2, 1, 3, 1, 4, 1, 5, 1, 6, 2, 1, 2, 2, 2, 3, 2, 4, 2, 5, 2, 6, 3, 1, 3, 2, 3, 3, 3, 4, 3, 5, 3, 6. Next 4, 1, 4, 2, 4, 3, 4, 4, 4, 5, 4, 6, 5, 1, 5, 2, 5, 3, 5, 4, 5, 5, 5, 6, 6, 1, 6, 2, 6, 3, 6, 4, 6, 5, 6, 6. These 36 outcomes are the possible outcomes. ఓకేనమ్మా, ఈ 36 వస్తాయి. అయిపోయింది. ఇక్కడ క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? 7 2 డైస్ త్రో చేసినప్పుడు టాప్ ఫేస్ ఉంటుంది కదమ్మా. ఫేస్ 2 చూస్తే మనకి ఎడిషన్ చేస్తే 7 రావాలి. 7 రావాలంటే మనకి ఏమేమి పడితే 7 వస్తుంది? 1 6, 1 + 6 7 కదా. 2 5 7, 3 4 7, 4 3 7, 5 2 7, 6 1 7. ఇలా డయాగ్నల్గా ఈ ఫేసెస్ పడితే కనుక మనకి సమ్ చేస్తే, ఆ 2 డైస్ ఈ ఫేసెస్ పడితే కనుక సమ్ చేస్తే మనకి 7 అనేది వస్తుంది. ఫేవరబుల్ అవుట్కమ్స్ డైరెక్ట్ ఫార్ములా రాసేస్తున్నాను. P of E is equal to number of favorable outcomes by number of all possible outcomes. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమేంటమ్మా అవి? 1 6, 2 5,
3 4 4 3 అండ్ 5 2 6 1. అలా ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి ఫేవరబుల్ అవుట్కమ్స్. 6 by all possible outcomes 36, that is equal to 6 ones 6 6. 1 by 6 is the మనకు వచ్చిన ప్రాబబిలిటీ. 1 by 6 ఫస్ట్ వన్ ఆన్సర్. అండ్ సెకండ్ వన్ ఆన్సర్ ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ ఛాన్స్ ఇదిగోండి 1 3 పడితే సమ్ చేస్తే ఈవెన్ నెంబర్ వచ్చింది. 1 5 ఈవెన్ నెంబర్, 2 2 ఈవెన్ నెంబర్, అలా కౌంట్ చేసుకుంటూ వెళ్తే వచ్చేస్తుంది ఈవెన్ నెంబర్కి. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్నో ఇక్కడ రాసుకుందాం. 1 1 ఈవెన్ నెంబర్, 1 3 2, 1 5 3, 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. ఓకేనమ్మా, ఎన్ని ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి? 18 ఉన్నాయి. రాస్తా ఇవన్నీ రాయొచ్చు, లేదా ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈజ్ ఈక్వల్ టు 18 అని రాసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈజ్ ఈక్వల్ టు 18. అవి ఏంటి అని అంటే కనుక ఈ బ్రాకెట్లో రాసుకోండి. ఆ 18 1 1 1 3 1 5 2 2 2 4 2 6 3 1 3 3 3 5 4 2 4 4 4 6 5 1 5 3 5 5 6 2 6 4 and finally 6 6. These 18 are the favorable outcomes. Okay, P of E is equal to number of favorable outcomes 18 by total number of all possible outcomes 36. 18 ones are 18, 18 twos are 36. This is also 1 by 2. Next, third one. Less than or equal to 12. P of E is equal to less than or equal to 12. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12 అంటే 6 + 6 పడితే మనకి 12 వస్తుంది. ఇంకా ఇది ఏ ఒక్కటి పడినా సరే 2 డైస్ అది లెస్ దెన్ 12 కదా. 6 + 5 11, 4 + 4 8, 3 + 3 6, అలా సమ్ చేస్తే ఏంటంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 కన్నా తక్కువ ఉండాలి, లేదా 12 అన్నా ఉండొచ్చు. అంటే మొత్తం ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ వచ్చేస్తాయి. అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆల్ 36 బై పాసిబుల్ అవుట్కమ్స్ 36. ఫేవరబుల్ అవుట్కమ్స్ 36, ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ 36. 36 36 1 టైం క్యాన్సిల్ అంటే 1. దిస్ ఆన్సర్ ఇస్ 1. ఓకేనమ్మా, నో డౌన్. ఇక్కడ మీరు ఫార్ములా రాస్తే రాయండి అమ్మా. P of E is equal to నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఇక్కడ కూడా సేమ్ రాస్తే రాయండి, నో ప్రాబ్లం.
నోట్ డౌన్ మా. నెక్స్ట్ 31లో బి. చాలామంది స్టూడెంట్స్ ఇది అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ నుంచి వచ్చే సమ్స్ డిఫికల్టీ అని ఫీల్ అవుతారు. అస్సలు డిఫికల్టీ కాదమ్మా, ఇవి చాలా చాలా ఈజీ. ఈ రైటింగ్ పార్ట్ కొంచెం రాసి డయాగ్రామ్ వేస్తే మీకు 4 మార్క్స్ వస్తాయి ఈజీగా. చూడండి, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ బిల్డింగ్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్. అంటే ఇక్కడ బిల్డింగ్ టవరు ఉంది. చూడండి, నేను డయాగ్రామ్ డ్రా చేస్తున్నా. దిస్ ఈస్ ద గ్రౌండ్. దిస్ ఈస్ ద టవర్. And this is the building. What is that? The angle of elevation of top of the building from the foot of the tower. Foot of the tower. Tower నుంచి బిల్డింగ్ టాప్ కి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అంటున్నాడు? 30 degrees. క్లియర్. అండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్. టాప్ ఆఫ్ ద టవర్ కి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎక్కడి నుంచి? ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద బిల్డింగ్. ఫుట్ ఆఫ్ ద బిల్డింగ్ అంటే అడుగు భాగం. ఫుట్ ఆఫ్ ద బిల్డింగ్ నుంచి టాప్ ఆఫ్ ద టవర్ కి. అబ్జర్వర్ కింద నుంచి పైకి చూస్తే అది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, పైనుంచి కింద చూస్తే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అమ్మా. దట్ ఈస్ 60 degrees. ఓకే. ఇఫ్ ద టవర్ ఈజ్ 50 మీటర్ హైట్. టవర్ అనేది 50 మీటర్ హైట్ లో ఉంది. అండ్ ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్. ఈ హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఎంతో కనుక్కోవాలి. ఆ డయాగ్రామేటిక్ గా ఉన్న డేటాని ఇక్కడ రిటర్న్ రూపంలో రాస్తే గనక మీకు 4 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. నేను హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఎక్స్ అనుకుంటాను. ఈ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. వద్దామా? గివెన్ ఏమేమి ఇచ్చాడో అది రాస్తే చాలు మీకు. హైట్ ఆఫ్ ద టవర్ is equal to 50 meters. Angle of elevation is equal to 60 degrees ఒకటి, మళ్ళీ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ is equal to 30 degrees ఒకటి. let height of the building is equal to x meters అనుకున్నాను. ఆ డయాగ్రామ్లో ఉన్న డేటాని ఇక్కడ రాసా, మ్యాటర్ని. అంతమించి నేనేమి రాయలే. ఇక్కడ రైటింగ్ రూపంలో ఉన్నదాన్ని ఇక్కడ రాసా. ఫ్రమ్ ఫిగర్ చూడమ్మా. ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫుట్ ఆఫ్ ద టవర్ అండ్ ద బిల్డింగ్ ఈజ్ d meters అని అనుకుందాం. ఇది కూడా రాద్దాం. ద డిస్టెన్స్ బిట్వీన్ ద foot of the building to foot of the tower is equal to d meters. From figure tan 60 is equal to opposite by ఇదిగోండమ్మా రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఆపోజిట్ బై adjacent. tan 60 is equal to ఆపోజిట్ అంటే 50 by adjacent d. మనకు కావాల్సింది d. tan 60 వాల్యూ √3 is equal to 50 by d.
డీని అవతల పక్క తీసుకెళ్ళండి, రూట్ 3 అవతల పక్క తీసుకెళ్ళండి. డి ఈజ్ ఈక్వల్ టు 50/√3 మీటర్స్. దీన్ని 1 అనుకోండి. క్లియర్? అగైన్ డి వచ్చింది. అగైన్ tan 60 అయిపోయింది. tan 30 ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఆపోజిట్ బై adjacent ఎంత డి. tan 60 వాల్యూ 1/√3 ఈజ్ ఈక్వల్ టు x/d. డూ క్రాస్ మల్టిప్లికేషన్. d/√3 ఈజ్ ఈక్వల్ టు x. డీని నేను యువతల పక్క పంపించా. 1 × d. ఎక్స్ని అలాగే ఉంచాను. 1 × d ఈజ్ ఈక్వల్ టు d. ఆల్రెడీ డి మీకు తెలిసి ఏమని వచ్చింది, డి 50/√3 అని వచ్చింది. దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. డి వాల్యూ 50/√3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఫ్రమ్ 1. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 50/√3 ఇంటూ ఇదేముంది, ఇది ఫ్రాక్షన్ రెసిప్రోకల్ అయితే 1/√3 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 50 1s are 50. √3 × √3 3. 50ని 3తో డివిజన్ చేస్తే 3 1s are 3. 2 0 3 6 are 18. 2.0 3 6 are 18. Again 2. 16.66 meters. అంటే దానికి రౌండ్ ఫిగర్ చేస్తే అప్రాక్సిమేట్లీ 16.7. Therefore height of the building is equal to 16.7 meters. This is the answer. 31లో ఏ బి కంప్లీట్ అయింది. 32లో ఏ అనే సమ్ అది మనకి స్టాటిస్టిక్స్ నుంచి వచ్చిందమ్మా. ఆల్రెడీ స్టాటిస్టిక్స్ అనే చాప్టర్ నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ చాప్టర్ ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ సమ్తో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఈ సమ్ ఏంటంటే, ద టేబుల్ బిలో షోస్ ద డైలీ ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్ ఆఫ్ 25 హౌస్ హోల్డ్స్ ఇన్ ఏ లొకాలిటీ అని చెప్పుంది. డైలీ ఎక్స్పెండిచర్ నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఇచ్చాడు. సేమ్ ఇంకా డైరెక్ట్ టెక్స్ట్ బుక్ సమ్మే. ఫైండ్ ద మీన్ డైలీ ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్ బై ద సూటబుల్ మెథడ్. మీకు నచ్చిన మెథడ్ వాడుకోవచ్చు. సూటబుల్ మెథడ్ని వాడండి అని అంటున్నాడు. ఇది ఎక్కడ ఉందంటే ఈ సమ్ము 32లో ఏ మీనికి సంబంధించింది. ఈ ఎక్సర్సైజ్ 13.1లో 6th సమ్ అది. ఈ ఎక్సర్సైజ్ 13.1లో 6th సమ్. ఆ సమ్ మీకు నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, చూసుకోండి అమ్మా. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను స్టాటిస్టిక్స్ అనే చాప్టర్. మీరు చూడకపోతే కనుక నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, ఆ చాప్టర్ ఓపెన్ చేసి. 32లో బి సమ్ చూడండి అమ్మా. ద సమ్ ఆఫ్ ద 4th and 8th టర్మ్స్ ఆఫ్ ఎన్ ఏపీ ఈస్ 24. 4th and 8th terms of an AP is 24, and the sum of the 6th and 10th terms. Sum of the 6th and 10th terms of an AP is 44. Find the first 3 terms of an AP. First 3 terms అంటే A1, A2, A3 ఈ మూడు అడుగుతున్నాడు. క్లియర్? ఫస్ట్ టు రైట్ గివెన్. ఏమిచ్చాడమ్మా? 4th term A4 plus A8 is equal to 24. A4ని ఏమని రాయొచ్చు? A plus 3D plus A plus
70 is equal to 24. A plus A 2A plus 3D plus 7D 10D is equal to 24. కామన్ తీయండి, రెండిట్లోనూ 2 కామన్ తీయండి. A plus 5D is equal to 24. Transpose to that side. A plus 5D is equal to 24 by 2. In times cancel. 12 times. అంటే A plus 5D is equal to 12. Give the equation 1. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. నెక్స్ట్ రెండోది 6th and 10th టర్మ్. 6th and A6 plus A10 is equal to ఎంత అని చెప్తున్నాడు? డౌన్ చేద్దాం. A6 plus A10 is equal to 44 అట. Now A6 ఏమని రాయొచ్చు? A plus 5D plus A plus 9D is equal to 44. A plus A 2A plus 9 plus 5 5D plus 9D 14D is equal to 44. 2 is common తీస్తే A plus 7 2s 14 కాబట్టి 7D is equal to 44. A plus 7D is equal to 44 by 2. How many times cancel? 22 times cancel. A plus 7D is equal to 22. Now give the equation 2. Solve equation 1 and 2. We get A and D. Solve equation 1 and 2. 1 or 2 ని సాల్వ్ చేస్తే A plus 5D is equal to 12. A plus 70 is equal to 22. Minus ఇక్కడ నేను సబ్ట్రాక్షన్ చేస్తున్నాను, అందుకంటే I change the symbols. Plus A minus A get cancel. And 7లోంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తే 2D minus 2D minus 10. That is equal to minus 10. 22లోంచి 12 సబ్ట్రాక్ట్ చేస్తే 10 కదమ్మా, minus 10. Minus get cancel. D is equal to 10 by 2. అంటే D 10 5 times cancel. D is equal to 5. D వచ్చేసింది. Put D is equal to 5 in equation 1 or 2, your wish. ఏ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినా మీకు ఏ వాల్యూ వస్తుంది. 1లో సబ్స్టిట్యూట్ చేస్తే A plus 5D is equal to 12 కదా. D ప్లేస్లో 5 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 5 into 5 is equal to 12. A plus 25 is equal to 12. A is equal to 12 minus 25. Finally, A is equal to 5 లోంచి 2 తీస్తే 3, 13. A is equal to 13. ఏం కావాలంట? 3 టర్మ్స్ కావాలి. Find the first 3 terms. First 3 terms is equal to A plus D, A plus 2D. ఇవేనమ్మా ఫస్ట్ 3 టర్మ్స్. ఏ అంటే ఏ చూడండమ్మా, 25లోంచి 12 సబ్ట్రాక్ట్ చేస్తే -13, అది -13. A -13, -13 ప్లస్ D అంటే D వాల్యూ 5, -13 ప్లస్ 2 5s are 10. ఫైనల్గా -13 1 టర్మ్. 10లోంచి 5 తెస్తే 5 ప్లస్ 3 8 అంటే -8, -3.
దీస్ ఆర్ ద 3 terms. These are the first 3 terms of an AP. ఓకేనమ్మా, చాలా చాలా ఈజీ అమ్మా, చాలా చాలా ఈజీ. అండ్ నెక్స్ట్ లాస్ట్ సమ్ 33లో ఏబి. 33లో ఏబి మనం ఆల్రెడీ డిస్కస్ చేసామమ్మా. సెల్ఫ్ అసెస్మెంట్ టర్మ్ 1 పేపర్ చెప్పేటప్పుడు నేను ఆ గ్రాఫ్ సమ్స్ కూడా చెప్పాను. ఒక్కసారి అది కూడా చూడండి. ఏంటది? సెల్ఫ్ అసెస్మెంట్ టర్మ్ 1. సెల్ఫ్ అసెస్మెంట్ టర్మ్ 1లో ఈ గ్రాఫ్ సమ్ అనేది కూడా క్లియర్గా చెప్పుకున్నాం, ఎలా చేయాలి ఏంటి అన్నది. ఒక్కసారి ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఓకేనమ్మా, ఫ్రీ ఫైనల్ పేపర్ అనేది సక్సెస్ఫుల్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ సెల్ఫ్ అసెస్మెంట్ టర్మ్ 3 చేసుకుందాం. అది కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ఓకేనమ్మా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.